ఆయిబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టుకు తరలించారు. ఇన్ని రోజులు సినిమా నిర్మాతలు ఉసురు పోసుకున్న ఈ సైట్ లో ఉన్నారు. ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కి ఓచరు లెక్కబడుతున్నాడు. అయితే తను దొరికిన విధానం మాత్రం నిజంగానే సినిమాటిక్ గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తలనొప్పిగా మారిన ఇమ్మడి రవి అనే వ్యక్తిని పోలీసులు ఎలా అరెస్ట్ చేశారో, కరేబియన్ ఐలాండ్లో ఉంటూ నవంబర్ 14న ఇమ్మడి రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్లో అడుగుపెట్టిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భార్యతో డివోర్స్ తీసుకోవడానికి వచ్చిన ఇమ్మడి రవికి తన భార్య అరెస్ట్ చేపించింది. ఎందుకంటే కొన్ని రోజులుగా వీరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. తన భార్య ఇన్ఫర్మేషన్తో పోలీసులు అతనిని పట్టుకున్నారు. అయితే ఇమ్మడి రవిని పోలీసులు ఎలా అరెస్ట్ చేశారంటే, నాని హిట్ మూవీ రిలీజ్ కాకముందే పైరసీ కావడంతో సినిమా ఇండస్ట్రీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మొదటగా మూవీ ఏ థియేటర్ నుంచి లీక్ అవుతుందనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అది అఖ్తాపూర్ మంత్రమాల్లోని సినిమా థియేటర్ అని పోలీసులు గుర్తించారు. కానీ ఎవరు లీక్ చేస్తున్నారనే విషయం మాత్రం తెలియదు. అప్పుడు పోలీసులు ఒక లాజిక్తో అతన్ని పట్టుకున్నారు. ప్రతి సినిమాకి ఫస్ట్ షో ఫస్ట్ డే ఎవరు బుక్ చేస్తున్నారు టికెట్స్ అని ఇన్ఫర్మేషన్ని తీసుకున్నారు. దీంతో ఆ సమాచారంతో కిరణ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేయగా, కిరణ్ కుమార్ లాంటి వ్యక్తులు చాలామంది ఇమ్మడి రవి కింద పనిచేసి మూవీని పైరసీ చేసి ఇమ్మడి రవికి పంపిస్తే అతను మనీ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇప్పటి వరకు చాలా మూవీస్ని పైరసీ చేశారు. అలాగే గవర్నమెంట్ సర్వర్లను కూడా హ్యాక్ చేశారు. ఎక్కడో కరేబియన్ ఐలాండ్లో ఉంటూ ఇంత పెద్ద నెట్వర్క్ని నడిపించిన ఇమ్మడి రవి కేవలం తన భార్య ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా అరెస్ట్ అయ్యాడు. ఇక ఇమ్మడి రవి అరెస్టుతో పైరసీలు ఇప్పటికైనా ఆగుతాయో లేవో చూడాలి.